హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజు మనం పన్నీర్ ఫ్రాంకీ ఆర్ పన్నీర్ రోల్ ఎలా చేయాలో చూద్దాం పదండి. మనం ఫస్ట్ చపాతీకి రెడీ చేసుకుందామండి. ఇక్కడ నేను హాఫ్ మైదా పిండి తీసుకుంటున్నాను, హాఫ్ గోధుమ పిండి తీసుకుంటున్నాను. మీరు ఫుల్ గోధుమ పిండి కావాలంటే ఓన్లీ గోధుమ పిండితో చేసుకోవచ్చు, లేకపోతే ఓన్లీ మైదాతో కావాలంటే ఓన్లీ మైదాతో కూడా చేసుకోవచ్చు. తర్వాత కొంచెం సాల్ట్ వేసుకున్నాను. బాగా కలుపుకొని కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మనం చపాతీకి నార్మల్గా కలుపుకుంటాం కదా, అలా కలిపేసుకోవాలి. బాగా మెత్తగా కలుపుకోవాలండి, బాగా నీట్ చేసుకోవాలి పిండిని. తర్వాత మనం కలుపుకున్న పిండిని ఒక 10 మినిట్స్ పక్కన పెట్టేసుకుందాము. ఇదిగోండి, నెక్స్ట్ ఒక బౌల్లో పన్నీర్ తీసుకున్నాను. ఇక్కడ 200 గ్రామ్స్ పన్నీర్ తీసుకున్నాను నేను. తర్వాత సాల్ట్, చిల్లీ పౌడర్, కొంచెం గరం మసాలా, కొంచెం జీరా పౌడర్, కొద్దిగా చాట్ మసాలా, కసూరి మేతి, ఇవన్నీ పన్నీర్లో వేసుకుంటున్నాను. తర్వాత 1.5 స్పూన్ పెరుగు వేసుకుంటున్నానండి. ఇవన్నీ వేసి బాగా కలపాలి. పన్నీర్ విరిగిపోకుండా కొంచెం చిన్నగా పన్నీర్ని ఇలా మ్యారినేట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు గ్రీన్ చట్నీకి ప్రిపేర్ చేసుకుందాం. మనం కొత్తిమీర, పుదీనా, పచ్చిమిరపకాయలు, లెమన్, బ్లాక్ సాల్ట్ అండ్ నార్మల్ సాల్ట్, కర్డ్, ఇవన్నీ ఒక మిక్సీ జార్లోకి తీసేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. సాల్ట్ కొంచెం చూసి వేసుకోండి, మనం అన్నిట్లో సాల్ట్ యాడ్ చేస్తున్నాం కాబట్టి కొంచెం కొంచెం వేసుకోవాలి. ఇదోని నెక్స్ట్ బ్లాక్ సాల్ట్ వేసేసి ఇవన్నీ మెత్తగా మిక్సీకి పట్టేయాలి. ఇదోండి గ్రీన్ చట్నీ రెడీ అయిపోయింది. నెక్స్ట్ దీనికి కొంచెం సాలెడ్ కావాలండి. దానికి 2 ఆనియన్స్ తీసుకున్నాను, 1 క్యాప్సికమ్, క్యాబేజ్, క్యారెట్, ఇలా టొమాటోస్కి సీడ్స్ మొత్తం తీసేసి ఇలా పొడుగా కట్ చేసి పెట్టుకున్నాను. నెక్స్ట్ మయోనీస్, వెజ్ మయోనీస్ తీసుకున్నానండి. తర్వాత టొమాటో కెచప్ కావాలి. ఇవన్నీ ఒక బౌల్లోకి తీసుకొని, మీ ఇష్టం అండి. క్యాబేజ్, క్యాప్సికమ్ పచ్చివి తినలేరు అనుకుంటే అవి స్కిప్ చేసినా పర్లేదు, ఓన్లీ క్యారెట్, టొమాటో, ఆనియన్తో కూడా చేసుకోవచ్చు. తర్వాత కొంచెం సాల్ట్, టొమాటో కెచప్, ఇంకా మయోనీస్, ఇవన్నీ వేసి బాగా కలిపేసుకోవాలి. ఇది నార్మల్గా అలా తినడానికి కూడా చాలా బాగుంటుందండి. ఇదండి మన సాలెడ్ రెడీ. ఇదండి నెక్స్ట్ ఇలా చపాతీ చేసుకుంటున్నాను అన్నమాట ఇప్పుడు. ఇదిగోండి, నెక్స్ట్ ఒక ప్యాన్ తీసుకొని ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదండి
పన్నీర్ అవి దీంట్లో వేసేయాలి. ఇది ఒక్క 10 minutes ఫ్రై అవుతే చాలండి, ఎక్కువసేపు అవసరం లేదు. చూడండి ఇలా ఫ్రై అవుతుంది కదా, ఇలా ఫ్రై అయితే సరిపోద్ది పన్నీర్. నెక్స్ట్ మనం రోల్ చేసుకుందాము. ఫస్ట్ ఒక చపాతీ తీసుకొని గ్రీన్ చట్నీ ఒక 1 spoon మొత్తం చపాతీ మొత్తం స్ప్రెడ్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ మన సాలడ్ ప్రిపేర్ చేసుకున్నాం కదా, అది వేసుకోవాలి. ఇది మీ ఇష్టం అండి, కొంచెం ఎక్కువ తక్కువ మీరు చూసి వేసుకోండి. ఇది ఓన్లీ ఆనియన్తో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఈ సాలడ్. మీరు ఈ వెజిటేబుల్స్ పచ్చిగా తినలేరు అనుకుంటే. తర్వాత ఈ పన్నీర్ వేసేసుకున్నాను. చూడండి ఇలా రోల్ చేసుకోవాలి. తర్వాత ఇదండి అల్యూమినియం ఫాయిల్ తీసుకొని చూడండి క్లిప్లో కనిపిస్తున్న విధంగా రోల్ చేసుకోవాలి. అంతే అండి, మన పన్నీర్ రోల్ రెడీ. మన పన్నీర్ రోల్ రెడీ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.